తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒక ఘోర విషాదం కలకలం రేపుతోంది. పంచాయతీరాజు శాఖకు చెందిన ఒక ఏఈ కుటుంబం మొత్తం కూడా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేసింది. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి నలుగురు నదిలోకి దూకేయడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర ప్రకంపనలే సృష్టించింది. ఏ ఘటనలో 10 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఆర్థిక వేధింపులే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని లేఖ లభ్యం కావడంతో ఈ కేసు తీవ్ర రూపం దాల్చింది. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు తన కుటుంబంతో సహా ఒకేసారి ఈ దారుణానికి ఒడిగట్టారు. 60 ఏళ్ల నూకరాజు, ఆయన భార్య 58 ఏళ్ల మీనా, 34 ఏళ్ల కుమార్తె సౌజన్య, 10 ఏళ్ల మనవడు కార్తికేయతో కలిసి రాజమండ్రి వచ్చారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైకి చేరుకున్న వీరంతా ఒక్కసారిగా గోదావరి నదిలోకి దూకేశారు. వంతెన పైనుంచి నలుగురు నీటిలో పడటం గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించడం జరిగింది. నదిలోకి పడవలతో వెళ్లి తీవ్రంగా శ్రమించారు. 10 ఏళ్ల బాలుడు కార్తికేయను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మత్స్యకారులు చాకచక్యంగా వ్యవహరించడంతో బాలుడి ప్రాణాలు దక్కాయి. తీవ్ర భయాందోళనకు గురైన కార్తికేయను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లుగా కూడా సమాచారం. నదిలోకి దూకిన మిగిలిన ముగ్గురు నూకరాజు, మీనా, సౌజన్య నీటి ప్రవాహంలోనే కొట్టుకుపోయారు. మత్స్యకారులు కాపాడేలోపే వారు లోతులోకి వెళ్లిపోయి గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజమండ్రి 2 టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. రెస్క్యూ టీంలు, గజ ఈతగాళ్లు, స్థానిక మత్స్యకారుల సహాయంతో గోదావరిలో విస్తృతంగా గాలింపు చర్యలైతే చేపట్టారు. నదిలో నీటి ఉధృతి తీవ్రంగా ఉండడంతో శోధన ప్రక్రియ సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం కూడా పడవల ద్వారా గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఈ ఘోర ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు లేఖ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక లేఖ లభ్యమైంది. అందులో ఏఈ నూకరాజు పలు సంచలన విషయాలను కూడా ప్రస్తావించాడు. కాకినాడకు చెందిన షేక్ సాదిక్ ఇలియాజ్ అనే ఒక వ్యక్తి తమను తీవ్రంగా వేధిస్తున్నట్టు ఆ లేఖలో స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో సాదిక్ వేధింపులు తాళలేకే ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం మానసిక ఒత్తిడికి, బెదిరింపులకు గురి చేయడంతో కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడినట్లుగా ఆ లేఖలో చెప్పడం జరిగింది. సాదిక్ వేధింపుల వ్యవహారంపై రాజమండ్రి 2 టౌన్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాయితీ తీస్తున్నట్లుగా సమాచారం. లభ్యమైన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఆర్థిక లావాదేవీలు ఎంత మొత్తంలో ఉన్నాయి, సాధిక బెదిరింపులకు సంబంధించి ఆధారాలు ఏంటి అనే అంశాలపై ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో సహా గోదావరిలోకి దూకి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్య మృతదేహాల కోసం రాజమండ్రి నుంచి పరిసర తీర ప్రాంతాల వరకు ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. సుమారు 11:40 మాకు స్టేషన్కి 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ వచ్చిన వెంటనే మా సిబ్బంది నాకు ఇలా చెప్పారు, సార్ గోదావరి గట్టు మీద 80వ పోలు దగ్గర ఒక కారు ఆగి ఉంది, అందులో ఎవరు దూకిసినట్టుగా అనుమానంగా ఉంది, బయట చెప్పులు అన్నీ ఉన్నాయి సార్ నాకు చెప్పారు. మేము అందరం కూడా మా దగ్గర ఆల్రెడీ మిదిలమ్మలంకలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరి ఫోన్ నెంబర్ కూడా మాకు ఉన్నాయి. వెంటనే అందరం కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే మనోడు ఇంకో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అన్నీ వాళ్ళు బోట్లో నుంచి మాకు రావటం, మేము వెంటనే గోదావరి గట్టుపైకి వెళ్ళి మేము పైనుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వీళ్ళు ఫోన్ టచ్లో ఉండడం. వీళ్ళు అలా మా అయిపు వచ్చేలాగా వాళ్ళకి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు 10 ఇయర్స్ బాబు అతను. అతను వీళ్ళు కనిపించడం, వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. కారణం ఎందుకు దూకారన్నది బాబు అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా బాబు కొంచెం నేర్చుకోవడం వల్ల ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు వీఆర్ఏ గారితో తీసుకున్నది FIR ఒకటి వేసాము.